నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కల్లూరి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. ముఖ్యంగా తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణలో మళ్ళీ ఓటుకు నోటు కేసు తెర మీదకి వచ్చింది. ముత్తయ్య అనే వ్యక్తి లేఖ రాశారు, నన్ను అన్యాయంగా ఇందులో ఇరికించారని చెప్పేసి కూడా గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి ఆయన లేఖ రాశారు. ఒక సీనియర్ జర్నలిస్ట్ గా చెప్పండి, మరి ఓటుకు నేటు అంశం తెర మీదకి వచ్చింది, మరి ఏ రకంగా న్యాయస్థానం ముందుకు వెళ్లే అవకాశం ఉంది ఏంటి సార్? లీగల్ ప్రాసెస్ లో ఉన్న విషయం ఏళ్ళు గడుస్తున్నది ఆ కేసుకు సంబంధించి. సరే, మొత్తయ్య ఇప్పుడు ఏం చెప్పిండు, దాన్ని కోర్టు ఏ రకంగా తీసుకుంటది అనేది ఫర్దర్ గా చూడాల్సిన విషయం. ఓకే, అది నిజంగానే తేలుతుందా ఇప్పట్లో తేలదా అనేది తెలియదు. కానీ చాలా కాలంగా ఏళ్ళ సంవత్సరాలు పడుతుంది కదా. ఎప్పుడు ఇది జరిగింది? నాకు తెలిసి 2015-16 జరిగింది. అంటే దాదాపు 9 సంవత్సరాలు అవుతుంది. ఆ కేసు ఇంకా ఇప్పటికీ ఫైనల్ తీర్పు వచ్చింది లేదు. సాక్ష్యాలు, వ్యవహారం, అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం చేసిన ఏసీబీ దాడులు, దాంతో కేసు, అది దాని తర్వాత హైకోర్టు, తర్వాత సుప్రీంకోర్టు, రకరకాలుగా జరుగుతుంది. ఇంటర్నల్ గా 9 సంవత్సరాలు అయిపోయిన కేసు కాబట్టి నిజంగానే న్యాచురల్ గా ఏం జరుగుతుంది ఆ కేసులో అనేది ఇప్పటికీ ప్రజలకు పెద్దగా తెలియదు. ఈ మధ్యనే మత్తయ్యకు సంబంధించి ఒక స్టేట్మెంట్ వచ్చింది, అదంతా చంద్రబాబుకు తెలుసు అనే మాట మాట్లాడినట్టుగా మనకు మీడియాలో వచ్చిన వార్త తప్ప మిగతా విషయాలేం పెద్దగా మనకు తెలియదు. ఇప్పుడు చంద్రబాబు ప్రోత్సాహం మేరకే తాను ఓటుకు నోటు కేసులో తప్పు చేశాను అన్నట్టు కూడా ఆయన లేఖ రాశారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారికి. అదే దీన్ని సాక్ష్యంగా ఎట్లా తీసుకుంటారు, దీన్ని నెక్స్ట్ కోర్టు చంద్రబాబును కూడా అడుగుతుందా, ఏం చేస్తుంది అనేది ఫర్దర్ గా చూడాల్సిన విషయాన్ని. ఇప్పుడు దీని మీద మనం ఏం చెప్పే పరిస్థితి అయితే కనపడుతుంది. ఓకే, ఇప్పుడు మరో వార్త ఏంటంటే, కేటీఆర్ మీద ప్రాసిక్యూషన్ ప్రారంభించాలి, గవర్నర్ గారు పర్మిషన్ ఇస్తే ఆ రకంగా ప్రొసీజర్ స్టార్ట్ చేస్తామన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఈ ఫార్ములా రేసులో అవినీతి జరిగింది అన్నట్టు కూడా చర్చలు వినిపిస్తా ఉన్నాయి. 2-3 సార్లు కూడా విచారణకు కేటీఆర్ గారు హాజరయ్యారు. ఆ తర్వాత ప్రభుత్వం కూడా దాని మీద ఆ ఫైల్ ని కూడా కదపలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ తెర మీదకి ఈ ఫార్ములా రేస్ మాత్రం మళ్ళీ తెర మీదకి వచ్చింది. మరి ఈసారికైనా కూడా కేటీఆర్ అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? అంటే ఏం చెప్తారు? అంటే ఈ కార్ రేసులో ఉన్న నిందితుల్లో బహుశా నేను అనుకుంటా కేటీఆర్ A1 కావచ్చు. A2, A3, A4 వాళ్ళ విషయంలో గవర్నరు అప్రూవల్ ఇచ్చినట్టుగా మనకు వార్త నిన్న మొన్న పత్రికల్లో చూసిన వార్త అది. అయితే A1 లో ఉన్న కేటీఆర్ విషయంలో మాత్రం గవర్నర్ ఇప్పటికీ ఇంకా నిర్ణయం తీసుకోలేదనేది మీడియాలో వస్తున్న వార్త. కానీ మరి గవర్నర్ అప్రూవల్ చేస్తే కదా ఫర్దర్ గా అతని మీద జరిగే యాక్షన్ కానీ కేసు కానీ ఆధారపడి ఉంటుంది. కాబట్టి గవర్నర్ ఇప్పటికీ ఆ విషయంలో, కేటీఆర్ విషయంలో, A1 విషయంలో ఇంకా డిసిషన్ తీసుకోనట్టుగా మనది. కానీ గవర్నర్ ఎందుకు తీసుకుంటలేడు, తీసుకుంటాడా, ఈ లోపల తీసుకుంటాడా, కొద్ది రోజుల తర్వాత తీసుకుంటాడా అనేది మాత్రం చూడాల్సిన విషయం. రెండోది ఏంది, ఇక్కడ నందు తెలంగాణ రాజకీయాలు చాలా 3 పార్టీల మధ్యన రాజకీయ చదరంగంగా మారిపోయిన పరిస్థితి తెలంగాణలో ఉంది. అది కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ, బీజేపీ, ఈ 3 పార్టీల రాజకీయ అంటే వాళ్ళ ఈక్వేషన్స్ ప్రకారంగా మాటలు మాట్లాడుతున్నాయి 3 పార్టీలు కూడా. ఏం చర్యలు తీసుకుంటున్నారు, దర్యాప్తుల మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు, ప్రభుత్వం చేస్తున్న అనేక దర్యాప్తులు, ఇప్పుడు ఈ కార్ రేసే కాకుండా చాలా దర్యాప్తులు రేవంత్ ప్రభుత్వం చేసింది. కానీ ఇప్పటికీ దీని మీద ఫైనల్ గా ఒక కేసు అంటూ పుట్టపోయింది అయితే లేదు. ప్రభుత్వం దగ్గరే అన్ని దర్యాప్తులు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ కార్ రేసు కూడా సరే, సిబిఐ వీళ్ళు సిఐడి వాళ్ళు ఏసీబీ గవర్నర్ పంపినట్టుంది. అందులో కొందరిని దర్యాప్తు జరపచ్చు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చని గవర్నర్ ఆమోదం తెలిపినట్టు తెలుస్తుంది. కానీ కేటీఆర్ విషయంలో ఇంకా గవర్నర్ తెలపలేదు అనేది మనకున్న వార్త. సరే, అది కూడా వెనక ముందు గవర్నరు ఆమోదించవచ్చు కూడా అని మనం భావించాలి. ఆమోదిస్తుందా లేదా? ఎందుకంటే రేవంత్ ప్రభుత్వం మనం చూసినాం, కాళేశ్వరం నివేదికను దాని మీద ఏం చర్యలు తీసుకోలేదు, దాన్ని డైరెక్ట్లీ సిబిఐకి అప్పచెప్పింది. అట్లనే రెండోది ఇక్కడ ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ విషయం కూడా, ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా సిబిఐకి అప్పగించాలని రేవంత్ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అనేది ఒక వార్త. ఇప్పుడు ఈ కార్ రేసును కూడా, ఈ దర్యాప్తును కూడా ఏం చేస్తారు, నిజంగానే లీగల్ వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారా, వాళ్ళు దీన్ని కూడా ఏమైనా కేంద్ర
సంస్థకే అప్పగిస్తారా, ఏం చేస్తారనేది వెయిట్ అండ్ సీ. అంటే అన్నిటి చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నట్టుగా మాత్రం మనకు అనిపిస్తున్నటువంటి అభిప్రాయం. ఎందుకంటే దేని మీద సీరియస్ ఆప్షన్ లేదు. అంటే పొలిటికల్ బ్లేమ్ గేమ్లు ఎక్కువైపోయినాయి తెలంగాణ రాజకీయాలు. బ్లేమ్ గేములు తప్ప యాక్షన్లు ఉంటలేవు. అది ప్రతిపక్షమా, అధికార పక్షమా, మూడో పార్టీగా బీజేపీ, అంటే ఈ రాజకీయాలు ఎటు అర్థం కాని పరిస్థితి అయితే తెలంగాణలో ఉన్నది, అని లేని డౌట్. ఓకే, ఇప్పుడు ల్యాండ్ క్రూజర్ కార్ల వ్యవహారంలో కూడా స్మగ్లింగ్ చేశారన్నట్టు కూడా బండి సంజయ్ అయితే ఆరోపణలు చేస్తున్నారు. మరి కేటీఆర్ హయాంలో ల్యాండ్ క్రూజర్ స్మగ్లింగ్ జరిగిందా, మరి స్మగ్లింగ్ అయిన ల్యాండ్ క్రూజర్లే ఇప్పటికీ మంత్రులు వాడుతున్నారా అనేది కూడా ప్రశ్నలు వస్తున్నాయి. అదేవిధంగా కాంగ్రెస్ లో కీలక మంత్రి కూడా ఇందులో ఆయన హస్తం ఉన్నట్టు కూడా ఒక రకమైన స్పెక్యులేషన్స్ అయితే జరుగుతా ఉంది. ఏంటి సార్, అంటే కార్ల స్మగ్లింగ్ జరిగిందా అంటే ఏం చెప్తారు? కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణను 10 సంవత్సరాలు పరిపాలించింది. కేటీఆర్ అనే వ్యక్తి మున్సిపల్ మంత్రిగా, ఇండస్ట్రీస్ మంత్రిగా 10 సంవత్సరాలు కొనసాగినటువంటి మంత్రి. ఆయన కూడా కేసీఆర్ ముఖ్యమంత్రే కానీ ఓవరాల్ గా స్టీరింగ్ తిప్పడంలో ముఖ్య పాత్ర పోషించింది కేసీఆర్ తర్వాత కేటీఆర్ అనేది మనకందరికి తెలుసు. కాబట్టి కేటీఆర్ విషయంలో రాజకీయ ఆరోపణలు చాలా వస్తున్నాయి. ఇప్పుడు బండి సంజయ్ ఒక్కడే కాకుండా చాలా రకాలుగా స్పెక్యులేషన్స్ ఉన్నాయి, ఆరోపణలు వస్తున్నాయి, రాజకీయ ఆరోపణలు వస్తున్నాయి. వీటన్నిటి మీద మనకు తెలుసు. కాకపోతే కేటీఆర్ ఎప్పటికప్పుడు ఏదో అంటే రాజకీయ భాషలోనే జవాబులు చెప్తున్నారు కానీ లీగల్ గా ఏది నిజం ఏది కాదనేది ఆరోపణ చేస్తున్న వాళ్ళు చెప్పలేరు, ఆరోపణ భరిస్తున్న వారు చెప్పలేని పరిస్థితి ఉంది. అంటే ఓవరాల్ ఏంటంటే బ్లేమ్ గేమ్, పొలిటికల్ బ్లేమ్ గేమ్ అనేది బాగా రన్ అవుతున్నది తెలంగాణలో. ఇప్పుడు ఆ క్లూజర్ కార్ లో స్మగ్లింగ్ జరిగిందా, ఏంది కథ ఏంది అనేది తెలియాలంటే నిజంగానే బండి సంజయ్ కూడా కేంద్రంలో హోంశాఖ సహాయ మంత్రి, ఆయన డైరెక్ట్ స్టేట్ గవర్నమెంట్ లో ఇన్వాల్వ్ కాకపోవచ్చు, కానీ రాష్ట్ర ప్రభుత్వం దాని మీద ఏమైనా చర్యలు తీసుకుంటుందా? బండి సంజయ్ ఇది చేసింది కేవలం రాజకీయ ఆరోపణగానే రేవంత్ ప్రభుత్వం చూస్తున్నదా? ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ ఫస్ట్ యాక్షన్ తీసుకోవాలి. బండి సంజయ్ అయినట్టు అతను ఒక బాధ్యతాయుతమైన కేంద్ర మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన కామెంట్ అంత ఈజీగా కొట్టేయాల్సిన అవసరం కూడా లేదు రాష్ట్ర ప్రభుత్వానికి. రేవంత్ ప్రభుత్వం దీని మీద ఫర్దర్ గా ఏమన్నా ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటుందా, ఏం చేస్తుందా అనేది రాష్ట్ర ప్రభుత్వం నుంచి తేలాల్సిన విషయం. అందుకనే ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినా కూడా ఆరోపణ మాత్రమే చేయగలుగుతుంది. ఎందుకంటే ఇది స్టేట్ జ్యుడిషియరీలో ఉన్నటువంటి విషయం, కేసు. కాబట్టి వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ క్లూజర్ కార్ల విషయంలో సిబిఐకో లేకపోతే కేంద్రానికో దర్యాప్తు చేయమని అప్పచెప్తారా, ఏం చేస్తారు? కదలిక అనేది రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాలి. ఒక రాష్ట్ర మాజీ మంత్రి మీద ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆరోపణ చేసి దాన్ని ఎవరు పట్టించుకోవాలి? రేవంత్ ప్రభుత్వం పట్టించుకోవాలి. నిజాలేంది కాదు అనేది దర్యాప్తు చేయాలి. వాళ్ళతోటి వీలైతే వాళ్ళు చేయాలి, లేదంటే ఇంకే సంస్థకన్నా అప్పచెప్పాలంటే అప్పచెప్పాలి. అది జరగాలి. మరి అది జరుగుతుందా లేదా? ఇప్పుడు బండి సంజయ్ మాట్లాడి కూడా బహుశా మనం అనుకుంటున్నాం 3-4 రోజులు అయినట్టుంటది. కానీ దాని మీద ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ అయితే మనకు కనపడలేదు. ఇప్పుడు హోంశాఖ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంది కాబట్టి దాని మీద స్పందించాల్సింది, లేదంటే ఇంకేదైనా డైరెక్షన్ ఇవ్వాల్సింది సంజయ్ చేసిన ఆరోపణల మీద ముఖ్యమంత్రి. ఎందుకంటే ఆయనే హోంమంత్రి కూడా కాబట్టి ఆ చర్యలు జరగాలి. రేవంత్ ప్రభుత్వం నుంచి ఆ చర్యలు రావాల్సిన అవసరం అయితే ఉంటుంది. కాకపోతే ఏంటంటే దీంట్లో తాజాగా మాజీ మంత్రి కూడా ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అమెరికా, జపాన్ లో లగ్జరీ వాహనాలు కొని ఆ తర్వాత దుబాయ్, శ్రీలంక మీదుగా భారత్ కు చేర్చినట్టు కూడా వస్తున్నాయి. ₹1 కోటి తగ్గడంతో స్మగ్లింగ్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఎవరా మాజీ మంత్రి అనేది తెలియదు. అంతే, మాజీ మంత్రి ఎవరనేది తెలియదు. ఇప్పుడు ప్రస్తుత మంత్రి, మాజీ మంత్రి ప్రభుత్వం తేల్చాలి. మరి మాజీ మంత్రి, ప్రస్తుత మంత్రి అనేది ప్రభుత్వ చేతుల్లో ఉంది. మరి కేంద్ర ప్రభుత్వము మరి రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈ పాత్రని మాత్రం ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. వాస్తవమే. ఇప్పుడు ఇది పెద్ద ఆరోపణ బండి సంజయ్ చేసింది కూడా. అంటే సీరియస్ గా రేవంత్ ప్రభుత్వం కూడా దీన్ని చూడాలి. నిజాలు ఏంది అనేది బయటకు వచ్చే అవకాశం ఉంటే బయట పెట్టాలి. కానీ ఆ యాక్షన్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాకపోతే రకరకాల అనుమానాలు, మళ్ళీ వాదనలు. బండి సంజయ్ అంటాడు రేవంత్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకుంటలేదు అంటే, ఈయన కూడా అఫిడవిట్ రూపంలో బండి సంజయ్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర హోంశాఖకు లేకపోతే సిఐడికో
ఏసీబీకో ఇవ్వాలి. ఇస్తే ఏంటంటే దానిలో కొంత కదలిక వచ్చే అవకాశం ఉంటుంది. కేవలం రాజకీయ ఆరోపణకే పరిమితం అయితే మీడియాలో, ప్రింట్ మీడియాలో రాసుకోవడం, టీవీలు చూపెట్టడం తప్ప ఏం చర్యలు ఉండవు కదా. కాబట్టి కన్స్ట్రక్టివ్ గా ఆరోపణ చేయాలి. చేసినప్పుడు దాన్ని అఫిడవిట్ తో సహా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలి. అప్పుడు చర్యలు తీసుకోకపోతే ఒత్తిడి రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలి, ఖచ్చితంగా తీసుకురావాలి. ఎందుకంటే ఆయన కూడా తెలంగాణకు సంబంధించిన ఎంపీ, కేంద్రంలో మంత్రి కాబట్టి ఆయన మాటకు విలువ ఇవ్వాలి, విలువ ఉంటుందని మనం భావిస్తాం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.